మామ నమస్తే. ఇది సెకండ్ వీడియో వస్తుంది. ఇవాళ ఏంటంటే మనకి ఇప్పుడు కోటితీర్థకు పోతున్నా అండ్ ఇవాళ మహాగణపతి టెంపుల్ ప్లస్ ఆ మెయిన్ టెంపుల్ వచ్చేసి గోకర్ణలో మహాబలేశ్వర్ టెంపుల్. ఇవాళ ఈ మూడు వస్తాయి ఒకటే బ్లాగ్లా. ప్రజెంట్ నిన్న నైట్ వచ్చిన రూమ్ చూపెట్టినా కదా, రూమ్ బయట ఎట్లుంటే ఇదే. ఆ రూమ్ పేరు ఏంటిదంటే మనకి శ్రీ గణేష్ కృప అనట. రూమ్స్ మనకి ఏంటంటే ఒక పర్ డేకి 800 ఛార్జ్ చేసిండు. బెటర్ ఇద్దరికి. ఇక్కడ దగ్గర టెంపుల్ ఇటే, ఇటు దిక్కు పోతే టెంపుల్ వస్తుంది మహాబలేశ్వర్, ఇటు పోయి సైడ్ తిరిగితే మళ్ళా కోటి తీర్థ వస్తుంది. ఇప్పుడు పొద్దున్న లేచిన 6 అవుతుంది. ఇక కోటి తీర్థకు కొంచెం మునిగేద్దాం. ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా, ఇగో ఇదే శ్రీ వెంకటరమణం టెంపుల్ అట. కోటి తీర్థ పోయేతో వల్లనే ఉంది టెంపుల్. వచ్చినాక చూద్దాంలే, దర్శనం చేసుకుందాం టైం ఉంటే. ఇదే రూట్ పోతే కోటి తీర్థకి అన్నట్టు. మామ ఈ గోకర్ణలో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఏమనిపిస్తా అంటే కొంచెం మనం ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ పోయినట్టు ఉంటుంది. పీపుల్స్ కూడా అట్లే ఉంటారు, ప్లస్ మళ్ళీ ఇల్లు కూడా అట్లే ఉంటుంది. మొత్తం పాతీలుడే ఇంకటిగా. ఇక మన అమ్మమ్మ కాలం నాటి, మన అమ్మల 60-70 ఇయర్స్ బ్యాక్ ఎట్లుంటాయో అట్లుంటాయి. చూపెడతా ఎట్లుంటుందో. ఇదే ఇవన్నీ ఓల్డ్, మొత్తం ఓల్డ్ సేమ్. ఇప్పుడు పొద్దున 6:15 అవుతుంది టైము. అన్నీ ఇవన్నీ అట్లనే ఉంటాయి. మధ్య మధ్య చిన్న చిన్న టెంపుల్స్ వస్తున్నాయి. సుబ్రహ్మణ్య టెంపుల్ అట అనుకుంటా, కాళికా మాత ఏవో సంథింగ్ 3-4 టెంపుల్స్ వస్తున్నాయి. అంతా ఓల్డ్. ఇది అన్నీ ఓల్డ్ హౌసెస్, మొత్తం ఓల్డ్ అంటే ఓల్డ్గా డీప్ ఓల్డ్. జూడులు కొంచెం ఎదురుగా మొత్తం అంటే బాగా ఓల్డ్ ఉంది. ఇది అయితే టెంపుల్, ఇది మన టెంపుల్. ఇది చూసే హౌసే కానీ టెంపుల్ అది సుబ్రహ్మణ్య టెంపుల్ అట. ఫ్రెండ్స్ దగ్గర వచ్చేసాం. ఇదే ఒకటే మలుగు, ఒక 30 అడుగులు ఎత్తే మన కోటి దగ్గరనే టెంపుల్ కూడా దగ్గర. అటు అట్లకెళ్ళి అటు ఒక 20 స్టెప్స్ వేస్తే టెంపుల్ కూడా దగ్గరనే, మన మెయిన్ టెంపుల్. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదే కోటి తీర్థ. పెద్దగా ఉంటుంది గుండం చాలా. ఫ్రెండ్స్ ఇప్పుడు కోటి తీర్థకు వచ్చేసినాక, ఈ కోటి తీర్థ స్పెషల్ ఏంటంటే ఈ తీర్థం మీద అంటే ఇలా మనం స్నానం చేస్తే కోటి జన్మల నుంచి వెళ్ళి ఏమైనా పాపాలు ఉన్నా, సంథింగ్ హెల్త్ అటు ఇటు ఉన్నా మన బెనిఫిట్ అన్నట్టు. కొంచెం హెల్త్ మంచిగా లేకపోయినా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా స్నానం చేస్తే కొంచెం మన బెనిఫిట్ అవుతుంది, హెల్త్ మంచిగా ఉంటుంది ఏమన్నా. అట్లా నమ్ముతారు. మళ్ళీ ఇంకోటి గోకర్ణ ఏంటంటే ఏ రాయి మొక్కినా కానీ శివుడే అన్నట్టు అట్లా. ఇప్పుడు పోయి కొంచెం స్నానం చేసేసి ఇలా గుండంలో ఒక 5 ముంతలు మునిగిదాం. మునిగి చలో మళ్ళీ రూమ్ కాడికి పోయి కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక మహాబలేశ్వర్ మహాగణపతి దర్శనం చేసుకొని ఈ వీడియో కథం అవుతుంది అన్నట్టు. చలో ఇప్పుడు ఇక మునుగుతాం. మునిగి చలో మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడు కోనేట్లో మునిగినాం 5 సార్లు. మళ్ళీ ఇంకోటి స్పెషల్ చెప్పలే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే పూజ ఉంటుంది టెంపుల్ సంబంధించింది, నారాయణ బలి. అది దేనికి చేస్తారో నాకు కూడా తెలియదు. మీకు కావాలంటే గూగుల్లో కొట్టి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఈ తోవలి దత్తాత్రేయ టెంపుల్ కూడా ఉంది. అన్నీ ఉంటున్నాయి. ఒక కోటి తీర్థకు పోయే తోవలో ఒక 5 టెంపుల్స్ దాకా కనిపిస్తుంది తోవల. నమస్తే మామ, అందరు ఎట్లున్నారు? రెడీ అయితే అయినాం. రారా మీదనైతే రెడీ అయితే అయినాం. ఇక మహాగణపతి ఫస్ట్ దర్శనం చేసుకొని మహాబలేశ్వర్ దర్శనం చేసుకుంటాం. ఇక్కడ ఒకటేమో రథం ఉంది, ఓల్డ్ది మొత్తం. కొంచెం లాకేష్ పెట్టిలు టెంపుల్ టైంలో తీస్తారు కావచ్చు. ఇక్కడ ఉన్నది. ఇక ఫస్ట్ మహాగణపతి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. నమస్తే మామ, ఇప్పుడే మహాగణపతి టెంపుల్ కాడికి వచ్చేసిన. చలో దేవుని దర్శనం కూడా టైం 7 అవుతుంది. ఫస్ట్ మహాగణపతి దర్శనం చేసుకున్నాక మహాబలేశ్వర్ టెంపుల్ కూడా. ఇక్కడనే శివుని లింగం ఉంది. ఇదే టెంపుల్, ఇదే కనిపిస్తుందిగా, ఇదే మహాగణపతి టెంపుల్. మనం దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడే గణపతి దేవుని దర్శనం చేసుకున్నా. ఈ ఆడ మన లోపల అలా ఉంది, ఏది మన దేవుని మనమే
పెట్టచ్చు, అంటే ఫ్లవర్స్ ఇట్లా గరక ఉంది. ఇక మనం పోయి మనమే ప్రదక్షిణ మంచిగా చేసుకుని లోపలికి దేవుని మంచిగా మొక్కుకోవచ్చు. ఇప్పుడు ఇక మహాబలేశ్వర దేవుని దగ్గర పోతాం. ఇదే ఉన్నట్టుంది ఇదే. ఇక ఇది కూడా మహాబలేశ్వర దేవుని దర్శనం చేసేసుకొని వచ్చేస్తారు. మామయ్య ఇప్పుడు దేవుని పువ్వులు తీసుకొని దర్శనం లైన్లో ఉన్నా. ఇక దర్శనం పోవడం బాగా టైం పట్టేట్టే ఉంటుంది. పొద్దున వచ్చినాం. ఇది 10 రూపీస్ అట ప్రసాదం, లడ్డుకి 20 రూపీస్. మస్తు దర్శనం అయితే సూపర్ కంప్లీట్ మస్తు. ఇక అది లింగం లోపల ఏళ్ళు పెట్టి దర్శనం చేసుకున్నాం ఇప్పుడే, మస్తు అనిపించింది. చలో బయటికి వెళ్తాం. ఇక గోకర్ణ మహాబలేశ్వర క్షేత్రం, ఇక్కడ మనకి ఆత్మలింగంగా దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్న శివలింగం నుండి గంగాజలం పుట్టుకొని వస్తుంది. దాంతో మనం స్పర్శ దర్శనం చేసుకుంటాం ఆత్మలింగంగా. అండ్ ఇక్కడ ప్రతి రాయి శివుని క్షేత్రం అన్నట్టే, మీరు ఎక్కడ మొక్కినా ప్రతి రాయి శివునికి చెందినట్టే. నమస్తే మామ, దర్శనం అయితే సూపర్గా జరిగింది. ఈ మహాబలేశ్వర దర్శనం అయితే టైం బాగా తీసుకుంది. దాదాపు 2 గంటలు అయింది లైన్. పొద్దున 7:15 ఏమో ఎంటర్ అయితే వచ్చే వరకు 9:30 దాకా అయింది. కానీ మస్తు ఉంది. లోపలికి కనుక అంటే ఫోన్ తీసుకోవచ్చు, అలా ఉంటుంది, కానీ వీడియో తీయరాదు. మళ్ళా మనం లింగం ఏంటంటే ఇట్లా లోపలికి ఇట్లా వాటర్ ఉంటే అది దర్శనం చేసుకున్నాను అన్నట్టు లింగంలో. అట్లా మస్తు అనిపించింది. ఇక్కడి నుంచి ఈ వీడియో ఇక్కడనే కంప్లీట్ అయిపోతుంది. వీడియో కింద నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ అండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ బ్లాగ్. స్టే ట్యూన్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా అకౌంట్ లింక్ కింద ఇస్తాను, అది కూడా ఫాలో అవ్వండి. అప్డేట్స్ అలా కూడా వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.